హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. నేను మీ బాగి. వెల్కమ్ టు ఈషా ఫుడ్స్. ఈరోజు మన ఛానల్లో బొంబాయి కరాచీ ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు కార్న్‌ఫ్లోర్, 2 కప్పులు వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న దాన్ని కాసేపు మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక మందపాటి గిన్నె లేదా మూకుడు తీసుకొని పావు తక్కువ 2 కప్పుల షుగర్ వేసి అరకప్పు వాటర్ వేసి బాగా కలుపుతూ ఉండాలి. మనం ఇది చేసేటప్పుడు లో ఫ్లేమ్‌లో పెట్టి చేయాలి. ఇది చేస్తున్నప్పుడు లో ఫ్లేమ్ నుండి మీడియం ఫ్లేమ్‌లోకి అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. చూసారు కదా! ఇలా వచ్చే వరకు కలుపుకొని ఉండాలి. చూడండి ఇలా వస్తుంది కదా వాటర్‌లాగా. చూడండి పక్కన నురగ అలా వస్తుంది. అలా రావాలి. నేనైతే షుగర్ తక్కువ వేసుకున్నాను. మీరు బాగా షుగర్ ఎక్కువ తినేవాళ్ళైతే మీరు కొంచెం యాడ్ చేసుకొని వేసుకోవచ్చు. చూసారు కదా! ఇలా నురగలా వచ్చింది. నురగలా వచ్చిన తర్వాత మనం పక్కన పెట్టుకున్న కార్న్‌ఫ్లోర్ వాటర్‌ని వేసుకోవాలి. వేసుకుంటూ మెల్లగా క్లాక్ వైస్ కానీ, యాంటీ క్లాక్ వైస్ కానీ కలుపుతూ ఉండాలి. మీరు ఇది చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి. మీరు చేస్తున్నప్పుడు దీని దగ్గరే ఉండి చేయాలి. పొరపాటున గాని పక్కకు వెళ్లారంటే దీన్ని మర్చిపోవాలి. ఇది లో ఫ్లేమ్‌లో పెట్టి ఉండలు లేకుండా నీట్‌గా చాలా స్మూత్‌గా కలుపుకోవాలి. అప్పుడే మనం చేసుకున్న స్వీట్ చాలా స్మూత్‌గా, యమ్మీగా వస్తుంది. చూసారు కదా! ఇలా జెల్లీ టైప్ వస్తది. జెల్లీ టైప్ వస్తుండగా బాగా కలుపుతూనే ఉండాలి మనం. దాన్ని దగ్గరగా రావాలి. ఒక జెల్ టైప్‌లో దగ్గరగా ఫార్మ్ అవ్వాలి. తర్వాత కొంచెం కొంచెంగా నెయ్యేసుకోవాలి. ఎందుకంటే అది కలుపుతున్నప్పుడు కింద మాడిపోతూ ఉంటది. మనకి జెల్లీ టైప్‌లో రాకపోవచ్చు. సో, జెల్లీ టైప్‌లో దగ్గరగా రావాలంటే కొంచెం ఆహ్, మీకు నచ్చినంత నెయ్యి వేసుకోవచ్చు. ఎక్కువగా నెయ్యి తినేవాళ్ళు ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు ఎంతైనా నెయ్యేసుకోవచ్చు. మేమైతే తక్కువే వాడుకున్నాం ఇక్కడ. చూసారు కదా! ఇలా బాగా కలుపుకోవాలి. తర్వాత మనం తీసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం మిశ్రమం పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే మనం 2 కలర్స్ బొంబాయి కరాచీ చేస్తున్నాం కాబట్టి కొంచెం తీసుకొని పక్కన పెట్టుకొని, ఒక దానిలో ఫుడ్ కలర్ ఏదైనా పర్లేదు. మేమైతే రెడ్ కలర్ తీసుకున్నాం. లైట్‌గా ఏసుకొని బాగా కలుపుకోవాలి. గుర్తుపెట్టుకొని ఇది వేసుకున్నప్పుడు నెయ్యి కూడా కొంచెం వేసుకోవాలి. ఎందుకంటే మనకి జెల్ టైప్‌లో వస్తది కాబట్టి. తర్వాత డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు. వేసుకోకపోవచ్చు ఇష్టముంటే వేసుకోండి. తర్వాత ఒక బౌల్‌లోకి నెయ్యి రాసుకొని ఏదైనా స్క్వేర్ టైప్ అని ఏదైనా పర్లేదు. నెయ్యి రాసుకొని అందులో మిశ్రమాన్ని సర్దుతూ నీట్‌గా పెట్టాలి. చూసారా? తర్వాత ముందుగా తీసుకున్న గ్రీన్ కలర్ ఉంది కదా! ఏదో ఒకటి కలర్ ఏసుకోండి ఇంకో కలర్. దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని చూసారు కదా! ఇలా జెల్ టైప్‌లో రావాలి మనకి. తర్వాత దానిపైన వేసి సర్వ్ చేసుకోండి. ఇలా సర్వ్ చేస్తున్నప్పుడు నెయ్యి రాసుకొని సర్వ్ చేస్తే బాగా అవుతది గరిటెకి. తర్వాత దానిపైన డ్రై ఫ్రూట్స్ ఇష్టముంటే వేసుకోవచ్చు. బాగా డ్రై ఫ్రూట్స్ తినేవాళ్ళైతే ఇంకా ఎక్కువ డ్రై ఫ్రూట్స్‌ని వేసుకోవచ్చు. కాసేపు దాన్ని పక్కన పెట్టాక ప్లేట్‌లోకి ప్లేట్‌లోకి తీసుకోవాలి. తర్వాత చాక్‌కి నెయ్యి రాసుకొని దాన్ని నీట్‌గా కట్ చేసుకోవాలి పోర్షన్స్ లాగా. చూసారు కదా! ఎంత ఎంత బాగా వచ్చిందో స్వీటు. సో, అందరూ తప్పకుండా ట్రై చేయండి. మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. షేర్ చేయండి. మీరు కూడా ఈ వంటకం ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.